హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆటో స్కేలింగ్ గురించి చూద్దాము. మీ స్క్రీన్‌లో ఉన్న ఇమేజ్ కంప్లీట్ రియల్ టైమ్ ఆర్కిటెక్చర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ మనం టాప్ సెక్షన్ చూద్దాము. ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ కనిపిస్తున్నారు రైట్. అంటే డిఫరెంట్ లొకేషన్స్ నుండి యూజర్స్ మన అప్లికేషన్‌ని యాక్సెస్ చేస్తున్నారు. ఈ యూజర్స్ నుండి వచ్చిన రిక్వెస్ట్ అన్నీ డైరెక్ట్ సర్వర్స్‌కి వెళ్ళవు. ఫస్ట్ అవి లోడ్ బ్యాలెన్సర్‌కి వస్తాయి. మిడిల్‌లో మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కనిపిస్తుంది రైట్. లోడ్ బ్యాలెన్సర్ మెయిన్ వర్క్ ఏంటి? ఇన్‌కమింగ్ ట్రాఫిక్‌ని మల్టిపుల్ EC2 ఇన్స్టాన్స్‌కి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎగ్జాంపుల్‌గా 100 సర్వర్స్ వస్తే లోడ్ బ్యాలెన్సర్ ఆ రిక్వెస్ట్‌ని 2, 3 సర్వర్స్‌కి డివైడ్ చేస్తుంది. సో, ఒక్క సర్వర్ మీద లోడ్ పడదు. అండ్ అప్లికేషన్ స్మూత్‌గా రన్ అవుతుంది. అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే లోడ్ బ్యాలెన్సర్ కింద మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ కనిపిస్తుంది రైట్. ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే EC2 ఇన్స్టాన్స్‌ని మేనేజ్ చేసే సర్వీస్. ఇది డిసైడ్ చేస్తుందనమాట. ఎంత సర్వర్స్ ఉండాలి అని. డిమాండ్ బట్టి ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది. EC2 ఇన్‌స్టాన్సెస్ అంటే ఈ ఆరెంజ్ బాక్సెస్‌లో అన్నీ అంటే మన EC2 ఇన్‌స్టాన్సెస్ అంటే హ్మ్, మన అప్లికేషన్ రన్ అవ్వడం కోసం యూజ్ చేసే సర్వర్స్ అనమాట. ఇనిషియల్‌గా కొన్ని ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. కానీ ట్రాఫిక్ పెరిగితే ఇంకొన్ని ఇన్‌స్టాన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. స్కేల్ అవుట్ అంటే ట్రాఫిక్ పెరిగినప్పుడు న్యూ ఇన్‌స్టాన్సెస్ యాడ్ అవ్వడము. సేల్ టైమ్‌లో వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎక్కువైతే ఆటో స్కేలింగ్ న్యూ సర్వర్స్‌కి క్రియేట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో స్కేలింగ్ అంటే లెఫ్ట్ సైడ్‌లో స్కేలింగ్ అంటే ట్రాఫిక్ తగ్గినప్పుడు అన్నెసెసరీగా సర్వర్స్‌ని రిమూవ్ చేయడం అనమాట. ఈ కంప్లీట్ ఫ్లో నేను ఫుల్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ మీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.